మరీ చివరికి వచ్చేస్తున్న ఉపన్యాసాలకి శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకులు భాగవతుల వంశీకృష్ణమాచార్యులు ఇటీవల భద్రాచలంలో అత్యద్భుతమైనటువంటి క్రతువుని 9 రోజులు అంటే ఒక నెల క్రితమే నిర్వహించి అసామాన్యమైనటువంటి రీతిలో ఎంతోమందికి ఆనందాన్ని కలిగించారు. ఎంతోమంది పండితుల్ని పిలిపించి ఉపన్యాసాలు చెప్పించి వారందరికీ సన్మానాలు, అలాగనే అనేక మంది భక్తజనావాడికి తదీయారాధనలు సమర్పించారు. చిన్నప్పటి నుంచి దీని యందు విశేషమైనటువంటి అభినివేశం ఉండి శ్రీమాన్ వంశీకృష్ణమాచార్య వారు సంప్రదాయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడమే కాకుండా చెప్పే విధానంలో సరసంగా మధురంగా చెప్పి చమత్కారంగా తెలియజేసేటువంటి ప్రజ్ఞావంతులు వారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున ఇక్కడికి విచ్చేశారు. వారిని ఉపన్యాసాన్ని ఇంతమందికి మేము సమయం చెప్పాం కాబట్టి మళ్ళీ చెప్తే మా మైక్ కూడా బాధపడుతుంది. పోయిన సంవత్సరం మనకి తిరుప్పావై ఇన్స్పెక్టర్గా వచ్చారు వారు. ఈ సంవత్సరం బెంగళూరులో వేశారు. ఈయన వెళ్ళేటప్పటికల్లా సాయంత్రం బయలుదేరితే ఇంకా రాత్రి అయినా బస్సులోనే ఉండేవారు, ఆ కారులోనే వెళ్తూ ఉండేవారు. అంత జనం అక్కడ చాలా అవస్థపడ్డారని తెలియజేశారు. మనం అదృష్టవంతులు ఇంకా ఆ స్థితికి రాలేదు. అలా ఉన్నా సరే ధనుర్మాసంలో దీనికి రావాలని ప్రత్యేకించి ఆ టైంని అడ్జస్ట్ చేసుకుని ఈ తిరుప్పావై సదస్సుకు వచ్చారు వారిని ప్రార్థిస్తున్నాం. స్తనభరణమితాంగీ సంధ్రవాత్సల్య సింధు అలక వినిహితాభిషగ్విరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చింతాత్మజాన. శ్రీమతి రామానుజాయ నమః. వేదిక మీద మంగళమూర్తులై వేయించేసి ఉన్నటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజన్ జీయర్ స్వామి వారి శ్రీ చరణారవిందాల్లో అనేక దాసోహాలు సమర్పిస్తూ అధ్యక్ష స్థానంలో వేయించేసి ఉండేటువంటి దయాహృదయులైన శ్రీమాన్ కులశేఖరాచార్య స్వామి వారి శ్రీ చరణారవిందాల్లో, అలాగే వేద విద్వాంసులైనటువంటి రాఘవాచార్య స్వామి వారి సన్నిధిలో ఇట్లా అడ్రస్ చేసుకుంటూ పోతే నిమిషంలో 3 భాగాలు ఇక్కడే అయిపోతుంది. కనుక వచ్చిన శ్రీ వైష్ణవ పుంగవులందరికీ దాసోహాలు సమర్పిస్తూ, భాగవతోత్తములైన మీ అందరికీ దాసోహాలు సమర్పిస్తూ, అది వారన్నది బెంగళూరు ఇక్కడ అయితే ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందరికీ బెంగే, అందుకని బెంగళూరు. శ్రీమతి రామానుజాయ. చిన్న మాట చెప్పాను, ఎక్కువసేపు ఏం చెప్పండి, ఎందుకంటే మా సోమవారం నిమిషమే అన్నారు, నా టైం తర్వాత నిమిషం. అయితే బాగా ఐశ్వర్యం లేనప్పుడు ఊర్లోకి వస్తే అందరు ఇల్లు చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది, ఇలాంటిది ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు ఊళ్ళో అనిపిస్తుందా? అవునా కదా? కట్టుకున్నాం అనుకోండి, అన్ని ఇళ్ళ కన్నా బ్రహ్మాండం కట్టేసిన తర్వాత ఇంకో పైత్యం మొదలు ఏంటి, ఊరవతల కట్టుకోవాలి విల్లా, ఎవడు ఉండద్దు ఇక అప్పుడు అయిపోయిందా దాని ఫామ్ హౌస్ ఇక అక్కడ ఇంకా వైభవం. ఇట్లనే ఒక పిచ్చి తల్లి ఫామ్ హౌస్ కట్టుకొని ఎక్కడో ఉంది, 2 పిల్లలు, భర్త, ఆవిడ, అన్ని వైభవాలతో ఉంది. పొద్దున్న ఆయన ఎక్కడికో వెళ్ళాలి, పిల్లలు ఆఫీసులకు వెళ్ళాలి. ఇదంతా అర్థమైంది దొంగలకి. 2 దొంగలు కనిపెట్టారు, వీళ్ళు ఎవరు ఉండట్లేదు, రాత్రికి ఒకటే ఉంటుంది, ఓ రాయో ఒక కర్రో తీసుకుంటే మొట్టమొదటి దెబ్బకే అది డమాలు అంటుంది, అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. రాత్రి 12:30, 11 గంటలకు అట్లా ముహూర్తం పెట్టినట్టున్నారు. అక్కడ లోపలికి ప్రవేశించారు, ద్వారం తీస్తున్నారు. అర్థమైంది ఈవిడికి, అమ్మ ఏమండో ఈ 2 గంటలకి కాఫీ ఏంటండి అని ఒక గ్లాస్ ఎత్తేసింది, టప్పున లైట్ వేసింది, టీవీ పెట్టింది. పెద్దోడా భోజనం పెట్టి ఎంతసేపు అయింది, డైనింగ్ టేబుల్ మీద ఉంది, ఇలాగే ఉంటే ఎట్లా? పెద్దోడు నరిచేసింది, చిన్నోడు నరిచింది, పళ్ళాలు ఎత్తేసింది, లైట్లన్నీ వేసింది. దెబ్బకి ఈ దొంగలకి దడ పుట్టింది. అమ్మా మోసమైపోయిందిరా, దొరికామంటే మనం వీళ్ళకి బలహారం అయిపోతాం, ఏం చేయాలని ఆ వచ్చిన మార్గంలో వచ్చే పరుగు లేని వాళ్ళ పేర్లు చెప్పి శబ్దాలు చేసి
లైట్లు వేస్తే వచ్చిన దొంగలు పారిపోయినట్టుగా, ఒకవేళ మనం నమ్మకుండా పరమాత్మ అనేటువంటి దివ్యమైనటువంటి తత్వం పేరు చెప్పి దీపం పెట్టి చప్పట్లు కొట్టి స్వామి అని పిలిస్తే మనల్ని ఆశ్రయించేటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ పరిగెత్తాయా లేదా? ఈ చప్పట్లకి ఎక్కడికో పోయినాయి, అసలు హైదరాబాద్ కాదు, భూమండలం నుంచే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏది గట్టిగా కొట్టండి చప్పట్లు. శ్రీమచ్చే విష్ణు చిత్తార్య మనోనందన హితవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. శ్రీమతే రామానుజాయ నమః. భగవంతుని యొక్క నామ వైభవాన్ని చిన్న కథతో సమన్వయం చేసి చెప్పడమే పాండిత్యం. ధ్వని ప్రధానంగా కొన్ని ఉంటాయి కథలు. కథ పెట్టుకోకూడదు, కథ వదిలేసేయాలి. ఆ కథ వల్ల తెలిసిందేమిటి అనేది ధ్వని ప్రధానం. మనకు తిరుప్పావై అంతా కూడా అంతే, ధ్వని ప్రధానంగా నడిచేటువంటి ప్రబంధం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా చక్కటైనటువంటి ప్రబోధాన్ని కలిగించారు. స్వామివారికి అనేక కృతజ్ఞతలు.